హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం, సత్యసాయి జిల్లా ధర్మవరం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సభ్యులంతా కలిసి మొన్న కాశ్మీర్ వైష్ణవీదేవి ఆలయం వెళ్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం జరిగినది కదా. అందుకు నిరసనగా సత్యసాయి జిల్లా ధర్మవరం విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ సభ్యులంతా కూడా నిరసన తెలపడం జరిగినది. ఆ ఫుల్ వీడియో ఉంది, చూడండి. ఉగ్రవాదం నశించాలి, 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 ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, 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 నశించాలి. జై శ్రీరామ్. జై జై జై. జై. ఉగ్రవాదం నశించాలి. ఈ ర్యాలీతో పాటు అంతేకాకుండా మన గోమాతల మీద ఆల్మోస్ట్ ఎక్కువగా గోమాతలను బలిస్తున్నారని, దానిపై కొద్దిగా చర్యలు తీసుకోవాలని మా ధర్మవరం ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఇదిగోండి, మా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మొత్తం అంతా బజరంగ్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ మొత్తం టోటల్ సభ్యులంతా కూడా వచ్చి మా ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగినది. గోమాత హత్యలపై చర్యలు తీసుకోవాలని. కాశ్మీర్లో హిందూ యాత్రికులపై దాడి చేసినటువంటి ఉగ్రవాదులను వెంటనే నశించాలి, నశించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. హిందువులపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే 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 నశించాలి, నశించాలి. భారత ప్రభుత్వంతో ఆ యొక్క ఉగ్రవాదం అది మా విషయం పరిస్థితుల్లో. రెండోది ఏమంటే, ఈ గో హత్య నిషేధ చట్టాలు ఉన్నాయి సార్, అవి తప్పనిసరిగా అమలు చేయాలి. దాదాపు ఎక్కడ చూసినా మన ధర్మవరంలోనే అక్రమంగా కబేలాలు అంటే గోవధశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే చేయాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా చేస్తున్నారు. కాబట్టి వాటి అన్నింటినీ కూడా మీరు దయచేసి మూసేయాలి. మీరు తనిఖీ చేసి ఎక్కడ కూడా వెటర్నరీ డాక్టర్ యొక్క సంతకం లేదంటే, వారి యొక్క పర్మిషన్ లేదు, ఎక్కడ కూడా గోవులు చంపకూడదు, గో సంతతిని కూడా చంపకూడదు. అంటే 14 సంవత్సరాలు నిండిన తర్వాతనే దాన్ని చంపాలి. అది కూడా రైతుకు వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి దాన్ని గుర్తించి వ్యవసాయాధికారి గుర్తించినప్పుడే దాన్ని వీళ్ళు చంపాలి. అంతవరకు ఇవ్వాలి. కాబట్టి ఇవి గోహత్య చట్టాలు ఉన్నాయి, దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే మళ్ళీ మన ధర్మవరం గాంధీ సర్కిల్లోకి వచ్చి ఆ ఉగ్రవాదుల దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగినది. ఈ చర్యపై ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని, మన ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా అక్కడ చనిపోయినది కూడా ప్రతి ఒక్కరూ కూడా మన హిందువులే. కాబట్టి మన హిందువులే దీనిపై చర్య తీసుకొని ప్రతి ఒక్కరూ వారికి వీలైనంత వరకు నిరసన తెలియజేయాలి. వాళ్ళకి ఎవరైతే ఆలయంకి వెళ్తున్న బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదుల ముగ్గురిని కూడా ఉరి తీయాలని నిరసన మేము తెలియజేయడం జరిగినది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై జై శ్రీరామ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.